గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం కెమెరామన్ గంగతో రాంబాబు. పవర్ స్టార్ పూరి కాంబినేషన్ లో 12 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమా పరిశ్రమలోనూ ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తి పెంచేసింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ అండ్ పోస్టర్స్ కెమెరామన్ గంగతో రాంబాబుపై అంచనాలను ఆకాశాన్నంటేలా చేశాయి. సాధారణంగా ఓ హీరో సినిమా హిట్ అయిందంటే ఆ తరువాత వచ్చే చిత్రంపై భారీ అంచనాలు ఉండడం సహజమే. పవన్ కళ్యాణ్ లాంటి వారి విషయంలో ఇది మరీ ఎక్కువ. పులి, తీన్మార్, పంజా ఇలా వరుస పరాజయాలు పలకరించిన సమయంలోనూ పవన్ మేనియా ఏమాత్రం తగ్గలేదు. మరి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ పెరగడం సహజమే. మరి పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ అనగానే ఈ క్రేజ్ మరింత పెరిగింది. బద్రీ తరువాత 12 ఏళ్లకు ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం, రోజు రోజుకి కెమెరామెన్ గంగతో రాంబాబుపై అంచనాలు పెరిగాయి. మీడియాపై సెటైరికల్ గా రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రశ్నలకే ఒక జవాబు, అవినీతిని కాల్చు మతాబు, అనుకున్నది చేసే రుబాబు. కెమెరామెన్ గంగతో రాంబాబులో కొత్త లుక్ తో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు పవర్ స్టార్. కెమెరామెన్ గా నటిస్తున్న తమన్నా అందాలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఆడియో ఈ నెల 15న విడుదల కానుంది. ప్రముఖ గాయకుడు బాబా సెహగల్ పవనిజం పాట అభిమానులకు కొసరన్నమాట. ప్రస్తుతం కెమెరామెన్ గంగతో రాంబాబు షూటింగ్ వేగంగా జరుగుతోంది. యూనివర్సల్ మీడియా పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. Chicago